హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. సో అందరికైతే బతుకమ్మ శుభాకాంక్షలు. ఎందుకంటే ఇది బతుకమ్మ రోజు మేము షూట్ చేసుకున్న వీడియో అన్నమాట. అయితే ఈ వీడియోలో పెద్ద బతుకమ్మ పండుగ రోజు మేము బతుకమ్మని ఎలా తయారు చేసామో అని ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూసి ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు బతుకమ్మ ఫెస్టివల్ అంటేనే తెలంగాణలో అతిపెద్ద పండగ. అంటే తెలంగాణలో జరుపుకునే పండగలలో బతుకమ్మ పండగ అనేది చాలా పెద్ద పండగ. ముఖ్యంగా ఇది మన ఆడవాళ్ళందరూ కలిసి చేసుకుంటారన్నమాట. ఈ చిన్నప్పటి నుంచి బతుకమ్మ పండగ అంటే ఒక తెలియని ఏదో ఒక వైబ్ అనేది ఉంటుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. చిన్నగా ఉన్నప్పుడైతే మార్నింగే లేవడము, లేచి పూలు తీసుకురావడము, చెట్ల దగ్గరికి వెళ్ళి పూలు తెంపుకొని రావడము, అవన్నీ కలెక్ట్ చేసుకొని ఇంటికి వచ్చినాక బతుకమ్మని మంచిగా వేర్చుకోవడము, తర్వాత ముందు రోజే ఇంకా పూలు తీసుకొచ్చుకోవడం, ఇట్లా చాలా చాలా చేసేవాళ్ళము. ఇంకా ఇప్పుడైతే అసలు చెట్ల దగ్గరికి వెళ్ళి తెంపడం కూడా లేదు, ఇంకా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడమే అవుతుంది. అసలు బతుకమ్మ ఫెస్టివల్ అంటే మనము దేవుడికి పూలతోటి పూజిస్తాం. కాకపోతే బతుకమ్మ ఫెస్టివల్లో పూలనే ఒక రూపంగా తయారు చేసి అందులో గౌరమ్మను పెట్టుకొని ఆ పూలనే మనం పూజిస్తాం. దాన్నే బతుకమ్మ పండగ అంటారు. అట్లా మనం తయారు చేసిన బతుకమ్మని ఒక దగ్గర పెట్టి ఆటపాటలతోటి పాడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సెలబ్రేట్ అయితే చేసుకుంటాము. బతుకమ్మ పాటలు కూడా మన పెద్దవాళ్ళు వాడతారు కదా, అసలు చాలా చాలా బాగా వాడతారు. అసలు వాళ్ళు వాడుతుంటే ఇంకా మనకి అసలు ఇంత చక్కగా వాడుతున్నారా అనిపిస్తుంది. సో ఇందులో ఇక్కడ బతుకమ్మ పాట మాకు అత్తయ్య అవుతారన్నమాట, ఆమె వాడింది. నిజంగా చెప్తున్నా, ఒక 1 అవర్ ఆగకుండా కంటిన్యూస్ ఆమె పాటనైతే పాడింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మేము ఇక్కడ బతుకమ్మ ఆడిన వీడియోలు అత్తమ్మ పాట పాడింది అన్నాను కదా, ఆ వీడియోస్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి తను ఎలా పాడింది అని చెప్పేసి. ఇంకా చాలా వీడియో ఉంది, కాకపోతే వీడియో లెంత్ అవుతుంది అని చెప్పేసి నేను కట్ చేసుకుంటూ పెట్టాను. ఇంకా మేమైతే బతుకమ్మ పేరవడం స్టార్ట్ చేసాము. ఆల్రెడీ బతుకమ్మ కూడా వేరు చేసాము, కానీ ఇంకా ఈసారి అయితే ఫ్లవర్స్ తక్కువ తీసుకొచ్చుకున్నాము. ఇంకా బంతి పూలతోనే ఎక్కువ వేరు చేసాము. గుంక పువ్వు అనేది మాకు ఎక్కువ దొరకలేదు, మార్కెట్కి వెళ్ళి తెస్తాము అన్నారు. మళ్ళీ ఇంకా మా హస్బెండ్ వెళ్ళలేదు, తీసుకురాలేదు. సో ఇంకా మా మామయ్యనైతే కొంచెం గుంక పువ్వు అయితే తీసుకొచ్చిండు, ఆ పువ్వు అండ్ అలాగే మేము బంతి పువ్వులు అండ్ చామంతి పూలు అయితే తీసుకున్నాం ఇక్కడ మా ఊర్లోనే. ఇంకా అవి మొత్తం బంతి పూలతోటే పెట్టేశాము. కానీ మా అత్తయ్యనైతే బతుకమ్మ చాలా చాలా బాగా వేరుస్తారు, కానీ ఎవ్రీ టైం మేము చాలా పెద్దగా వేర్చుకుంటాం బతుకమ్మ. కానీ ఈసారి కొంచెం పువ్వు తీసుకురాలేదు, సో మా బతుకమ్మ అయితే చిన్నగా అయింది. నాకు అనిపించింది, అబ్బా ఎవ్రీ టైం పెద్దగా చేసుకుంటాం కదా, ఈసారి చిన్నగా అయింది, పర్లేదులే, నెక్స్ట్ టైం మంచిగా అన్ని రకాల పువ్వులు తెచ్చుకొని ఇంకా పెద్దగా బతుకమ్మని తయారు చేద్దాము అని చెప్పేసి అనిపించింది. ఇంకా ఫస్ట్ అయితే బతుకమ్మని ఇంట్లో పెట్టుకొని ఇలా అందరం అయితే బతుకమ్మ చుట్టూ పాడుతూ ఒక 5 చుట్లు అయితే తిరగాలి. తర్వాత ఇంటింటికి ఇట్లా చప్పుడు వస్తుంది అన్నట్టు, చప్పుడు వచ్చి ప్రతి ఇంటింటికి వచ్చి బతుకమ్మలను తీసుకొని ఒక దగ్గర వెళ్ళి పెడతాం అన్నట్టు. అంటే ఇలా ఒక కూడలి దగ్గర కానీ, లేదంటే దుర్గామాత దగ్గర కానీ, ఇట్లా టెంపుల్స్ ముందు కానీ. ఇక్కడ మాకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, మేమైతే అక్కడ పెట్టయితే మేము ఆడుకుంటాము. ఇంకా దుర్గామాతను నిలబెడతారు అన్నట్టు మా ఊళ్ళో దసరా నవరాత్రులకి. ఇంకా అక్కడ దుర్గామాత దగ్గర పెట్టేసి మేమైతే ఆడుకుంటాము. సో చూడండి, ఇంకా మా అత్తమ్మనైతే ఇంకా చప్పుడోళ్ళు వచ్చారు కదా, వాళ్ళకైతే డబ్బులు అయితే ఇచ్చింది. ఇంకా మేమైతే బతుకమ్మ తీసుకొని వెళ్తున్నాము. ఈయనైతే మా మరిది, మా హస్బెండ్ని బతుకమ్మ పట్టుకోమంటే నేను పట్టుకోను, నాకు భయం వేస్తుంది అని వాళ్ళ తమ్మునికి అయితే ఇచ్చిండు. ఇంకా చిన్న బతుకమ్మని అయితే నేను పట్టుకున్నాను, ఇంకా పెద్ద బతుకమ్మ అయితే మా మరిది అయితే పట్టుకున్నాడు. ఇంకా మా పిల్లలు
మా అత్తయ్య వాళ్ళు మేమందరం కలిసి ఒక ఫోటో అయితే దిగినాం ఇక్కడ. నేను మా హస్బెండ్తో చెప్పాను ఏమని, ఈసారి లాంగ్ వీడియో పెట్టుకుంటాను బతుకమ్మ పండుగ ఫెస్టివల్ది, మంచిగా వీడియో తీ అని చెప్పేసి అన్నాను. చూడండి, లాంగ్ వీడియో తీయమంటే షార్ట్ వీడియో అయితే తీసిండు. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఆప్షన్ లేదు. సో ఈ షార్ట్ వీడియోనే నేను లాంగ్ వీడియోస్లో పెట్టేశాను ఇంకా. సో నేను చెప్పాను కదా ఇక్కడ ఒక అత్తయ్య పాట పాడింది అని. సో ఒకసారి వినండి ఇక్కడ. మంచిగా పాడింది కదా పాట. ప్రతి బతుకమ్మ పండగకి కూడా ఈ అత్తమ్మనే పాట పాడుతుంది. అసలు 1 అవర్ 2 అవర్స్ వరకు అయితే కంటిన్యూస్గా పాడుతుంది. ఇంకా మాకైతే మంచిగా అనిపించింది. చాలాసేపు ఒక 2 అవర్స్ వరకు అయితే ఈ అత్తమ్మనే పాట పాడింది. ఇట్లనే ఆడినాము బతుకమ్మ. తర్వాత కాసేపు ఒక 1 అవర్ అట్లా మళ్ళీ పాటలు పెట్టుకొని బతుకమ్మ ఆటలు అయితే ఆడినాము. సో చూడండి, ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసాము. సో మేమైతే మా ఫెస్టివల్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.